ఒక పండగైనా, ఒక పూజైనా, ఒక డ్రెస్ అయినా, ఒక జ్యువెలరీ అయినా, ఒక రెస్టారెంట్ అయినా, ఒక షాప్ అయినా, ఏదైనా పాపులారిటీ రావాలంటే మన సోషల్ మీడియాలో రావాల్సిందే. అలాగా ఈ మధ్య కాలంలో బాగా ట్రెండీగా ఏ ఇన్‌స్టా రీల్ చూసినా, ఏ ఇన్‌స్టా పేజ్ చూసినా, ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ వీడియో చూసినా ఒక్కటే పూజ వైరల్ అవుతుంది. అదే సప్త శనివారాల వ్రతం. ఆ పూజా విధానం ఏంటో, ఎలా చేయాలో అన్నది మన వీడియోలో స్పష్టంగా చెప్తానండి. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా అందరికీ హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? సో, ఇప్పుడు ఎక్కడ చూసినా సప్త శనివార వ్రతమే. ఈ మధ్య కాలంలో అయితే అది బాగా ట్రెండీ అయింది. అది ట్రెండీ అయిందని నేను చేస్తున్నాను కాదు. నేను ఇది 4, 5 ఏళ్ల క్రితమే చేశాను. సో, అప్పుడు పూజా విధానానికి, ఇప్పుడు చేస్తున్న పూజా విధానానికి తేడా ఏంటో నేను చెప్తాను. నేను కూడా ఈ పూజ ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళ నుంచి చూసి నేర్చుకున్నాను ఇది కూడా. కానీ వాళ్ళు అప్పుడెలా చెప్పారో అదే పద్ధతి ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ ఛానల్‌లో చూసినా, లేటెస్ట్‌వి చూసినా అదే పద్ధతి ఉంటుంది. సో, నేను ఆ పద్ధతినే ఫాలో అవుతున్నా. కానీ కొన్ని ఇన్‌స్టా పేజెస్ ఉంటాయి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి. ఈ ఇయర్ చేసిన పూజకి, నెక్స్ట్ ఇయర్ చేసే పూజకి ఏదో ఒకటి యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు. అది మన శక్తి కొలది అయితే ఓకే. అలా కాదు ఇలాగే చేయాలి, ఇలా చేస్తేనే పుణ్యం వస్తుందని ఒక ఇదిని ట్రెండ్ అయిపోతుంది. సో, దానివల్ల చేయలేని స్థితిలో ఉన్న వాళ్ళు కూడా పూజ చేయాలంటే చాలా కష్టపడుతున్నారు. అందుకోసమే ఈ సింపుల్ వీడియో మీకోసం అనమాట. సో, యాక్చువల్‌గా మనం సప్త శనివార వ్రతం చేయాలి అంటే కనుక ఇప్పుడు ముడుపు కట్టాలి, ఇంత దక్షిణ వెయ్యాలి, ఇంత దక్షిణ పెట్టాలి, ఇన్ని ఖర్జూర పళ్ళు, ఇన్ని యాలకులు, ఇన్ని వక్కలు పెట్టి ముడుపు కట్టాలి స్వామివారికి అంటున్నారు. కానీ ఈ సప్త శనివార వ్రతం వల్ల నేను పొందిన ప్రయోజనం ఏంటో నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. నేను ఆల్రెడీ చెప్పా కదా 4, 5 ఏళ్ల క్రితం నేను ఈ పూజ చేశానని. అప్పుడు ఎలా చేశాను అంటే, ఇప్పుడు ఈ పూజ మీరు సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలి అని చేసిన లెక్కైతే మట్టితో ఒక ఇంటి బొమ్మని, అంటే ఇంటి ఆనవాలుగా ఉండేలా ఒక బొమ్మని చేసి మనం ఈ సప్త శనివార వ్రతం పూజలో పెట్టుకోవాలి. మీ శక్తి కొలది మీకు వెండి ప్రతిమ చేయించుకునేంత ఓపిక ఉంటే ఇంటిది, సో అదైనా పెట్టుకోవచ్చు అనమాట. సో నేను అలా నా సొంత ఇంటి కల నెరవేర్చుకోవడం కోసం ఆ ఇంటి ప్రతిమ మట్టితో చేసుకొని, ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి అన్ని ఆడంబరాల కన్నా మట్టితో మనం మనస్ఫూర్తిగా చేసేదానికి ఎంతో ఆయన ఆనందిస్తాడనమాట. సో, ఆ మట్టికి ఉన్న ప్రాముఖ్యత ఏంటో కూడా మనకి సప్త శనివారాల వ్రతం కథలో ఉంది. అది నేను చెప్తాననమాట. సో, మట్టితో తయారు చేసి స్వామివారి దగ్గర పెట్టుకున్నాను. అలా 7 వారాలు కంప్లీట్ అయ్యిందో లేదో నేను ఓన్ హౌస్ అయితే తీసుకున్నా. సో, అక్కడ వెండిది పెట్టానా, మట్టిది పెట్టానా, ఎలా చేశాను, ఏం చేశాను అని కాదు. భక్తితో స్వామినే నమ్ముకొని, ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైన స్వామినే నమ్ముకొని నేను పూజ చేశాననమాట. అందుకని నా కల అయితే నెరవేరింది. సో, మనకి వ్రతాలంటే కథలు ఉంటాయి, అలాగే కలశం కూడా ఉంటుందన్నమాట. సో, అందుకని మంచిగా పీఠం ఏర్పరచుకొని, అక్కడ మీకు వెంకటేశ్వర స్వామి ప్రతిమ లేకపోతే ఫోటో, ఉట్టి వెంకటేశ్వర స్వామి లేకపోతే అలివేలు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఏది అన్నది మీరు పెట్టుకోవచ్చు. సో, మీ దగ్గర ఇంకేమైనా వెంకటేశ్వర స్వామి పటాలు ఉన్నా పెట్టుకోవచ్చు. ఒక పటము నా దగ్గర వెండిది ఒకటి ఉందండి, నామాలది ఒకటి ఉంది, పాదాలు సపరేట్గా ఉన్నాయి. సో, నేను అవి 3 ఇక్కడ పెట్టుకున్నాను. అవి పెట్టాలా లేదా అన్నది అది మీ ఇష్టం. మీ ఇంట్లో ఏదైతే స్వామివారిది ఉంటుందో ఆ స్వామివారిని మీరు ఒక పీఠం వేసుకొని, దానిపైన ముగ్గు వేసుకొని, దానిపైన వైట్ క్లాత్ వేసుకొని స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. సో, వ్రతం అన్నాం కాబట్టి కలశం ఉంటుంది. ఇక్కడ కలశం మీరు వెండి చెంబ, రాగి చెంబ, ఇత్తడి చెంబ అనేది మీ శక్తి కొలది. స్టీల్ అయితే అవాయిడ్ చేయండి చాలు. రాగి, వెండి, ఇత్తడి, బంగారం ఉన్న ఏదైనా సరే మంచిదే. బట్ స్టీల్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి. ఈ పూజకనే కాదు ఏ పూజలైనా స్టీల్ మెటీరియల్ని అయితే మీరు అవాయిడ్ చేయండి. సో, కలశానికి మంచిగా పసుపు, కుంకుమ, కలశంలో మనము
నీళ్ళు పోసి పసుపు, కుంకుమ, ఒక పువ్వు, ఒక కాయిన్, అక్షంతలు వేసి జాకెట్ ముక్కతో అలా పెట్టుకోవాలన్నమాట. సో వెంకటేశ్వర స్వామికి తులసి మాల ఎంతో ప్రీతికరం కాబట్టి తులసి మాల అయితే వేయండి. దానితో పాటు ఇంకేదైనా పూలమాలైనా మీరు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. అది మీ శక్తి కొలది, అది మీ డెకరేషన్ అన్నట్టు. స్వామివారిని ఎంత నిండుగా చూడాలా అన్నది. ఇలా చేసుకున్నాక మీరు దీపారాధన చేసుకోండి. ఇప్పుడు ఏడు ఏడు ప్రమిదలు చేయాలి, పిండి ప్రమిదిలోనే పెట్టాలా, ఇలాగా మాకు పిండి ప్రమిదలు చేయడం రాదు, ఎలా చేయాలి ఏంటి అని అయితే వద్దు. మీ దగ్గర ఎలాంటి మట్టి ప్రమిదలు ఉన్నా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు. నేను చేసిన దానికి ఎలా చేస్తాను అంటే, ఇప్పుడు ప్రమిదలు ముందుగానే పిండి ప్రమిదలు చేసినా మీరు ఎంత చేసినా సరే ప్రమిద నుంచి ఆయిల్ అనేది కారుతుంది. ఓకేనా? అలా కారడం అనేది ప్రమిదలకున్న శాపం అనమాట. అందుకే చూడండి, మీరు ఎంత కొత్త దీపారాధన కుందులు తీసుకున్నా సరే మీకు ఆయిల్ అనేది కారుతూనే ఉంటుంది. సో మీ పూజ ఆల్మోస్ట్ చాలాసేపు పడుతుంది. ఎందుకంటే వ్రతం పూజ చేయాలి, కథలు చదవాలి. సో మనకి పిండి ప్రమిదల్లో మనకి అంతసేపు దీపారాధన చేసి వెలిగించి ఉంచితే అది మొత్తం కారిపోతుంది. మీరు ఏర్పరచుకున్న పీఠం అనేది కూడా, క్లాత్ అనేది కూడా కొంచెం పాడైపోతుంది అనమాట. అందుకోసం నేను ఇక్కడ పిండి ప్రమిదలు చేసుకొని అది పూజ మొత్తం వ్రతమంతా అయ్యాక వెలిగిస్తానమాట. అందుకని ముందుగా దీపారాధన మా దగ్గర ఉన్న వెండి కుందులోనే చేశాను. ఇది ఇప్పుడే చేయాలా, అప్పుడే చేయాలా అని అయితే ఏం లేదండి. మన శక్తి కొలది ఎప్పుడైనా చేయొచ్చు అనమాట. తర్వాత పసుపు గణపతికి పూజ, తర్వాత వెంకటేశ్వర స్వామి షోడశోపచార పూజ. మనము కావాల్సిన 108 అష్టోత్తర శతనామాలు చదువుకున్నాక దీనికి 3 కథలు అనేవి ఉంటాయి అన్నమాట. ఆ 3 కథల్లో కూడా మీరు ఇలా చేయండి, అలా చేయండి అని కూడా ఉండదు. మీకు సప్త శనివార వ్రతం కథలో ఉండేది కాస్త బుక్లో కూడా ఉండేది ఒక్కటేనండి. మీరు పూజ చేశాక ఒక బ్రాహ్మణుడికి భోజనం పెట్టండి అని. కానీ ఈ కాలంలో బ్రాహ్మిన్స్ ఎవరు రావడం లేదు. పూజ చేసే బ్రాహ్మిన్స్, వేదాలు చదివే బ్రాహ్మిన్స్ ఎవరు వేరే వాళ్ళ ఇంట్లో అయితే భోజనం చేయడం లేదు. అందుకని నేనేం చేస్తానంటే గుడికి వెళ్ళి, ఎందుకంటే సప్త శనివారం పూజ చేసుకున్నాక ఆ రోజు మనం దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శించుకుంటే చాలా మంచిదన్నమాట. సో నేను అలా వెళ్ళి అక్కడ గుడిలో ఉన్న పంతులు గారికి ఒక పూట భోజనానికి సరిపడా అమౌంట్ అనేది దక్షిణ తాంబూలంగా ఇస్తాను. అలా లేదు, మేము మనీ రూపంలో ఇవ్వదలుచుకోవడం లేదు అనుకుంటే కనుక మీరు స్వయం పాకానైనా ఇవ్వచ్చు. స్వయం పాకంలో మనం అన్నీ పెడతాం కాబట్టి అది కూడా ఒక పూట భోజనం ఒక బ్రాహ్మణుడికి పెట్టామనే ఉంటుంది. అంతే. ఇప్పుడు పూజ చేయాలంటే ఏ 3ంటికో లెగాల, 2ంటికి లెగాల, అర్ధరాత్రి పూట ముగ్గులు వేయాలా, అలాంటివి ఏమీ వద్దండి. కథ బుక్లో కూడా ఉంటుంది. తెల్లవారుజామున 4ంటికి లెగిసి మనం పూజ పనులు అనేవి స్టార్ట్ చేయాలి. అంటే బ్రహ్మ ముహూర్తంలో లెగవాలి, అంతేకాని మీకు తోచిన టైంలో కాదనమాట. సో ఏ పని చేసినా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిది. అలాగే ఈ సప్త శనివారాలు చేయాలి అన్నప్పుడు ఏ రోజు చేయాలి అని చాలామంది ఆలోచిస్తున్నారు. అది శనివారం త్రయోదశి వచ్చిన రోజు కానీ, శనివారం ఏకాదశి వచ్చిన రోజు కానీ చేస్తే చాలా మంచిది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి, అలాగే శనీశ్వరు ఈ సప్త శనివార వ్రతంలో ఇంకొక విశేషం ఏంటంటే, వెంకటేశ్వర స్వామిని పూజించే ముందు మీరు శనిదేవుని పూజించాలి. ఎందుకంటే శనీశ్వరుడు వెంకటేశ్వర స్వామిని అడిగిన కోరిక ఇదనమాట. సో ఆ వివరాలు కావాలంటే మళ్ళీ మరొక వీడియోలో మాట్లాడుకుందాం. దాని గురించి కావాలంటే మీరు నాకు కమెంట్ చేయండి. అలాగే నేను వెంకటేశ్వర స్వామికి ఎందుకు మట్టి ప్రమిదలు, మట్టి ఉన్న స్పెషల్ ఏంటి అంటే, మనకి ఉన్న కథలో కూడా ఒక కుమ్మరివాడు తన భక్తికి మెచ్చి ఇప్పటికీ మనకి వెంకటేశ్వర స్వామి లైక్ తిరుపతిలో ఇప్పటికీ మనకి మట్టి పాత్రలోనే ప్రసాదాలు వండుతున్నారు. మీకు దాని గురించి కూడా ఏమైనా వివరాలు కావాలంటే నాకు కమెంట్ చేయండి. అంతేకాని ఎలాంటి ఆడంబరాలకి వెళ్ళొద్దు. మీ శక్తి కొలది చేయండి. మీరు అష్టోత్తరం 108 పూలతో చేయగలిగితే 108 పూలతో చేయండి. అక్షింతలతో చేయగలిగితే అక్షింతలతో చేయండి. నేనైతే ఈ విధంగా ఇంత సింపుల్గా నా దగ్గర ఉన్న వాటిలతోనే చేసుకున్నాను. సో ఇక్కడ నేను 7
పిండి ప్రమిదలు చేశారు. ఎందుకంటే సప్త శనివారం వెంకటేశ్వర స్వామికి 7 అనేది ఇష్టం కాబట్టి. సో ఏది చేసినా సరే 7 అన్నట్టు అనమాట. 7 ప్రమిదలు మీరు ఇక్కడ నైవేద్యంగా నల్లనివి పళ్ళు అంటే ద్రాక్ష పళ్ళు కానీ, నేరేడు పళ్ళు సీజన్లో మీరు చేసే నేరేడు పళ్ళు కానీ పెట్టవచ్చు. అలాగే ఒక వండిన పదార్థమైనా పెట్టచ్చు. అలాగే పళ్ళు కూడా ఇంకా చలిమిడి, వడపప్పు, పానకం అయితే మెయిన్ అండి. ఇంకా మీ ఇష్టం, మీ శక్తి కొలది పళ్ళు. మీరు అరటిపళ్ళు, యాపిల్స్ ఏముంటే అది. కానీ మనకి కథలో అయితే అరటిపళ్ళు చిమ్మిరొండలు ఉండాలి అంటారు. సో నేను 7 చిమ్మిరొండలు, 7 ద్రాక్ష పళ్ళు పెట్టుకొని మెయిన్గా పెట్టాల్సిన అవి 2 పెట్టి మిగిలినవన్నీ నా శక్తి కొలది పెట్టానమాట. బాయ్.